హలో అండి. వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు నేను ఒక చాలా చాలా పెద్ద పని, మంచి పని చేశానండి. ఏంటంటే టొమాటో పచ్చడి ఎండబెట్టాననమాట. టొమాటోస్ 10 కేజెస్ టొమాటోస్ పచ్చడి కోసం ఎండబెట్టాను. ఎండిపోయినాయి. దాంట్లోకి కారం కావాలి. ఉంది కారం ఇంట్లో, కానీ ఫ్రెష్‌గా కొత్త కారం అయితే పచ్చడి మనకి ఇయర్ లాంగ్ ఉంటుంది గదా అని కారం పొడి పట్టించుకోవడం కోసము కొత్తపల్లి వెళ్ళామండి. మేము కరీంనగర్‌లో ఉంటాం గదా! కరీంనగర్ కొత్తపల్లిలో అక్కడే మనము మిరపకాయలు సెలెక్ట్ చేసుకోవాలి, ఎండుమిర్చి. మనం ఏ క్వాలిటీ సెలెక్ట్ చేసుకుంటే ఆ క్వాలిటీ వాళ్ళు మనకి వెంటనే పౌడర్ పట్టి ఇచ్చేస్తారనమాట అక్కడే. సో, వెళ్ళాము కొత్తపల్లికి. వెళ్ళి తీసుకున్నాం. 2 కేజెస్ కారం పొడి తీసుకున్నానండి నేను. ఇప్పుడు ఇప్పుడు మీరు చూస్తుంది నేను తీసుకున్న మిరపకాయల కారమే. 400కి ఇచ్చారండి కేజీ. 400కి కేజీ ఇచ్చారు. 2 కేజెస్ అక్కడే అన్నీ ఉన్నాయి పచ్చడికి కావాల్సినవన్నీ. వెల్లుల్లి, చింతపండు, జీలకర్ర, మెంతులు, ఆవాలు అన్నీ ఒకే దగ్గర దొరికాయన్నమాట. ఇక్కడ బావుంటుందండి కొత్తపల్లిలో. ఓపెన్ ఏరియాలో పెట్టుకున్నారు వాళ్ళు. నాన్ లోకల్స్ అనుకుంటా వాళ్ళు, ఇక్కడ వాళ్ళు కాదు. బట్ ఇక్కడ ఒక టెంట్స్ వేసుకొని చూస్తున్నారు గదా మీరు. టెంట్స్ వేసుకొని అక్కడే అన్నీ ఉన్నాయి. పొటాటోస్ ఉన్నాయి, ఆనియన్స్ ఉన్నాయి. అన్నీ మనకి ధాన్యాలు ఏమేమి ఉంటాయో అవన్నీ ఉన్నాయండి. పెసళ్ళు, శనగలు, రాగులు, సజ్జలు, అన్ని గోధుమలు చాలా ఉన్నాయి. అండ్ ఈ ఎండుమిర్చి ఇప్పుడు మీరు చూస్తున్నారు గదా! అక్కడ చాలా ఎండుమిర్చి కుప్పలు వేసున్నాయి. ఒక్కొక్కటి ఒక్కొక్క క్వాలిటీ ఉందనమాట. మనము ఏ క్వాలిటీ కావాలో చెక్ చేసుకొని, ఇంత బాగా ఎండిపోయి ఉన్నాయండి అన్నీ. మనం ఏది కావాలో చెక్ చేసుకొని వాళ్ళకి చెప్తే అవి వాళ్ళు మనకి వెయిట్ చూసి పట్టిస్తారనమాట. మేము 2 కేజెస్ తీసుకున్నాము. అందులో చాలా కారం ఉన్నాయి, మీడియం కారం ఉన్నాయి, అట్లా ఉన్నాయన్నమాట. మేము ఎక్కువ కారం వద్దని మీడియం స్పైసీ ఉన్న మిరపకాయలు తీసుకున్నామన్నమాట. 2 కేజెస్ అయ్యాయి. అక్కడ మీకు ఒక రూమ్ కనపడుతుంది కదండీ చెక్కతో పైన. ఈ వర్కర్స్ ఇప్పుడు ఎవరైతే ఇక్కడ ఉన్నారో వాళ్ళంతా దాంట్లో పడుకుంటారంట నైట్. నిజంగా కష్టపడాలి అని ఉంటే ఎట్లయినా కష్టపడతారండి. ఇక్కడ ఉన్నవి పట్టిన కారం అనమాట. ఇదంతా పట్టిన కారం పొడి. ఇది కూడా డిఫరెంట్ క్వాలిటీతో ఉన్న కారం పొడులు. మనం కావాలంటే ఇవి కూడా కొనుక్కోవచ్చు. బట్ నేను అట్లా వద్దని నాకు పట్టించమని అడిగాను. సో, మావి ఇప్పుడు పడుతున్నారు వాళ్ళు. అండ్ ఫ్రెష్‌గా మనము వాళ్ళు చక్కగా తొడిమెలు తీసి మంచిగా ఎండబెట్టి ఉంచారండి. అవి ఎండుమిర్చి కూడా బాగా ఎండిపోయి ఇట్లా ముట్టుకోంగానే చితికిపోతున్నాయి. అంత బాగా ఎండాయన్నమాట. సో, వాళ్ళు మన ముందే చక్కగా నీట్‌గా పొడి పట్టి ఫ్రెష్ కారం మనకి ప్యాక్ చేసి ఇస్తున్నారు. ఇది బెస్ట్ కదండీ. కాకపోతే ఇప్పుడు సమ్మర్‌లో మనకి ఇయర్ లాంగ్ కావాలంటే అప్పుడు అది ప్రాసెస్ వేరే చేసుకోవచ్చు. కానీ ఇప్పుడు పచ్చడికి నాకు ఫ్రెష్‌గా కారం కావాలని పట్టుబట్టి మరీ వెళ్ళాననమాట ఇక్కడ దొరుకుతుందని. కానీ రియల్లీ ఐ ఫెల్ట్ వెరీ హ్యాపీ. అంటే దగ్గరుండి నేనే మిరపకాయలు సెలెక్ట్ చేసుకొని, నేను దగ్గరుండి కారం పట్టించుకొని అది తీసుకొని రావడం నాకు చాలా హ్యాపీ అనిపించింది. అండ్ ఇక్కడ వెల్లుల్లి కూడా చాలా బాగున్నాయండి. పెద్ద పెద్దగా ఉన్నాయి. మంచి క్వాలిటీ అవి దొరుకుతున్నాయి అన్నీ. సో, మనం ఏ పచ్చడికి కావాలన్నా ఇక్కడికి వెళ్తే సరిపోతుంది మనకి. అన్నీ ఒకే ప్లేస్‌లో దొరుకుతాయి అన్నమాట. అండ్ మనకు ఎస్పెషల్లీ పచ్చడికి మెయిన్ మనకి పచ్చడి బాగుండాలంటే కారం బాగుండాలండి. కారం మంచి క్వాలిటీ అవుతేనే పచ్చడి ఇయర్ లాంగ్ టేస్ట్, ఫ్లేవర్ పోకుండా ఉంటుంది. కాబట్టి కారం మనం మంచి కారమే యూస్ చేయాలి. సో, మేము అందుకనే టొమాటోస్ కోసము రేపు టొమాటో కలిపేయాలండి. ఎండిపోయింది చక్కగా. సో, రేపు కలపాలి. దానికి ఫ్రెష్ కారం కావాలని వెళ్ళాము. కరీంనగర్లో ఉన్నవాళ్ళు మీకు మంచి కారము, మంచి పొడులు, మంచి జీలకర్ర, మెంతులు, ఆవాలు అవన్నీ ఫ్రెష్‌గా కావాలి అంటే ఈ ప్లేస్‌కి వెళ్ళండి. చాలా బాగుంది. కొత్తపల్లిలో ఉందండి ఇది. టువర్డ్స్ జగిత్యాల. మనము కొత్తపల్లి వెళ్తుంటే లెఫ్ట్ సైడ్ ఉన్నాయన్నమాట. ఈ 2 ప్లేసెస్‌లో టెంట్స్ వేసేసి అన్నీ సేల్ చేస్తున్నారు. చాలా అంటే ఏంటంటే చాలా బల్కీగా తెచ్చారు అన్నీ. సో, అందరు తీసుకుంటున్నారు కాబట్టి ఫ్రెష్ స్టాకే ఉంటుంది వీళ్ళ దగ్గర. స్టోర్డ్ ఉండట్లేదు. కాబట్టి మనము హ్యాపీగా తీసేసుకోవచ్చు. ఏ టెన్షన్ ఆ పట్టినవి కాకుండా మనమే సెలెక్ట్ చేసుకొని పట్టించుకుంటే ఫ్రెష్‌గా ఉంటాయి. అందులో ఉన్నాయి ఆ బకెట్స్‌లో. బట్ అవి ఎప్పుడు పట్టి పెట్టారో తెలీదు గదా! సో, మేము అవేం తీసుకోలేదు. మేమే సెలెక్ట్ చేసుకొని పట్టించుకొని తీసుకొని వెళ్ళామన్నమాట. చాలా చాలా బాగున్నాయండి. అంటే నేను రేపు పచ్చడి స్టార్ట్ చేస్తాను. ఆ ప్రాసెస్ కూడా చూపిస్తా మీకు. ఫస్ట్ టైం నా లైఫ్‌లో నేను దగ్గరుండి కారం పట్టించుకొని ఒక పెద్ద అంటే 10 కేజెస్ టొమాటో పచ్చడి చేస్తున్నా అనమాట. చూద్దాం రేపు ఎలా వస్తుందో.
ఓకే. రేపు తప్పకుండా నా వీడియో తప్పకుండా ఫాలో అవ్వండి. ఓకే. థ్యాంక్ యూ. బాయ్.